సరిపోదా శనివారం అని కన్నుగీటుతోంది అధికార పక్షం. మధ్యలోనే డ్రాప్ అవుట్ అయింది విపక్షం. అయినా సరే ఆఖరి బంతిని కూడా వదలకుండా నాన్ స్టాప్ గా బౌండరీలతో దడదడలాడించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉభయ సభల్లో సీఎం చేసిన మార్థాన్ షో డీటెయిల్డ్ గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. ఎవరన్నారు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోతుందని? ఎవరన్నారు మా వల్లే ఇరిగేషన్ కష్టాలు వచ్చేశాయని? ఎవరన్నారు సంక్షేమ పథకాలు ముందుకు ఎల్లడం లేదని? ఎవరన్నారు ఆ పెద్దాయన్ని మార్చరీకి తరలిస్తానని? నన్ను అడగండి, నేను చెప్తా వాట్ ఈజ్ వాట్ అనేది. రోజా రొయ్యల పులుసు నుంచి హైడ్రా బుల్డోజర్ల దాకా, కృష్ణా జలాల వాటాల నుంచి తను చేసిన ఢిల్లీ టూర్ల దాకా దేన్ని వదలకుండా దడదడలాడించేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకే ఒక్కడు సభాధ్యక్షుడు, 2.5 గంటల వన్ మ్యాన్ షో. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చుంటుంటే నేను అడిగేదానికి సమాధానం చెప్పాల్సి వస్తుందని ఈ రోజు వారి ముఖం చాటేసింది అధ్యక్ష. పేలిన డైనమిక్లు. వారి సభలో ఉన్నప్పుడే కృష్ణా నది జలాల మీద చర్చ పెడతాము. పండిన ఎమోషన్లు. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? సీఎం రేవంత్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్. ఈ చర్చలో కూడా మా తప్పేదైనా ఉందని నిరూపిస్తే సభా సాక్షిగా చంద్రశేఖరరావు గారికి, బీఆర్ఎస్ నాయకులకు నేను క్షమాపణ చెప్తా అధ్యక్ష. వరుసబెట్టి అటాక్ చేస్తూ సర్కార్ని అదే పనిగా ఇరకాటంలో పెడుతోన్న అపోజిషన్ కు ఇచ్చి పడేద్దామనుకున్నారో ఏమో. అసెంబ్లీ వీకెండ్ ని దునుమాడేశారు సీఎం రేవంత్ రెడ్డి. తన మీద, తన పనితీరు మీద వస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టడానికి మంచి సమయం కోసం చూశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భాన్ని ఒక అవకాశంగా వాడుకున్నారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా, పథకాల పరంగా ప్రతిపక్షాలకు, ప్రజలకు ఇవ్వాల్సిన క్లారిటీ అంతా ఇచ్చేశారు. రోజా గారి ఇంటికి వెళ్ళి రొయ్యల పులుసు తిన్నది ఎవరు అధ్యక్ష? నేనా ఉత్తమ్కుమారెడ్డి గారు అధ్యక్ష? రోజా గారు ఒక్కసారి రొయ్యల పులుసు పెడితేనే తిని రాయలసీమను రతనాలసీమ చేసి వస్తాను చెప్పొచ్చిన మహానుభావుడు ఆయన. మనం దీపావళి పండుగకి ఏం కాల్స్తాం అధ్యక్ష? చిచ్చుబుట్లు కాల్చుకుంటాం. వాళ్ళు సారా బుట్లు పెట్టుకొని, డ్రగ్స్ పెట్టుకొని, కొకేన్ పెట్టుకొని దావతులు చేసి మా బామ్మార్ది ఇంటికి పోతావా అంటాడు. ఏంది అధ్యక్ష? తోడుకలు తీస్తా అధ్యక్ష. ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు ప్రదేశం రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. ఢిల్లీకి ఏమైనా గోటీలు ఆడుకోనికి పోతున్నా అధ్యక్ష? నేనేమన్నా 32 సార్లు పోయినా అధ్యక్ష ఢిల్లీకి, ఒక్కసారి కాదు. భవిష్యత్తులో ఇంకా 300 సార్లు అయినా పోతాం అధ్యక్ష. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ప్లస్ రేవంత్ చేసిన స్ట్రెచర్ కామెంట్, ఈ 2 అంశాల్ని ఎజెండాగా మార్చుకుని శనివారం నాటి అసెంబ్లీ సమావేశానికి మందుగుండు సిద్ధం చేసుకుంది విపక్ష బీఆర్ఎస్. తనను పథకం ప్రకారమే సస్పెండ్ చేశారంటూ సభ వెలుపల సైతం అధికార పక్షంతో కయ్యానికి సై అంటున్నారు జగదీష్ రెడ్డి. లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి మరీ సభలో వ్యవహరించాల్సిన తీరుపై స్పెషల్ గా స్కెచ్లేసుకుంది. కానీ సీఎం ప్రసంగాన్ని బాయ్కాట్ చేసి సభ నుంచి వెళ్లిపోయింది బీఆర్ఎస్. సభాధ్యక్షుడిగా సీఎం షో టైం మాత్రం యాజ్ యూజువల్ గా అధికార పార్టీకి డబుల్ కిక్ ఇచ్చినట్లయింది. ముఖ్యంగా గవర్నర్ ప్రసంగాన్ని గాంధీ భవన్ ప్రసంగంగా అభివర్ణిస్తూ బీఆర్ఎస్ చేసిన కామెంట్లను సీరియస్ గా తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యాంగ స్ఫూర్తితో ఏర్పడ్డ వ్యవస్థల్ని మనం కాకపోతే ఎవరు గౌరవించాలి? ప్రజలకు చేసిన పనుల్ని మాత్రమే గవర్నర్ ప్రసంగంలో పొందుపరుస్తాం, వాటినే ఆయన చదువుతారు. ఈ మాత్రం అవగాహన లేకుండా మీరు మంత్రులు ఎలా అయ్యారు అని బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రుల్ని అటాక్ చేశారు. ఇది గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్ లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు. ఒక మహిళ, ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన మహిళ ఈ రాష్ట్ర గవర్నర్ గా ఉంటే ఆ మహిళను ఎన్నోసార్లు గవర్నర్ హోదాను వ్యక్తిగా మహిళను అగౌరవపరిచి కించపరిచే విధంగా మాటలు, సూటిపోటి మాటలతో ఆనాటి గవర్నర్ గారిని గత ప్రభుత్వం అవహేళన చేసింది. గవర్నర్ ప్రసంగంపై స్పందించి తగిన సూచనలు చేస్తే ప్రభుత్వం స్వీకరిస్తుంది అంటూ సభకు రాని కేసీఆర్ పై సెన్సిటివ్ గా ఓ సెటైర్ కూడా పడిందక్కడ. స్టేచర్, స్ట్రెచర్, మార్చరీ తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా యాడ్ అయిన ట్రెండీ లైన్స్ ఇవి. విద్యాశాఖలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సందర్భంలో కేసీఆర్ ని ఉద్దేశించి సీఎం చేసిన విమర్శలు రచ్చలేపుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చెలరేగిన ఈ మాటల మంటలకు అసెంబ్లీ స్పీచ్ లో ఫుల్ స్టాప్ పెట్టబోయారు రేవంత్ రెడ్డి. మీకు మీరు మాకు స్ట్రెచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రెచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించారు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరీకి పోతారు. ఆది శ్రీనివాస్ గారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఏదో ముఖ్యమంత్రి అంటే చాలా గ్రేటు,
ఏదంటే అది చేస్తాడు. కేసీఆర్ గారి పైన మాట్లాడిన భాషని తక్షణం విరమించుకొని వారికి క్షమాపణ చెప్పాలి. కొంతమంది స్ట్రెచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకు పంపించారు, తర్వాత మార్చురీకి పంపిస్తారు. ఇవి సీఎం అన్న మాటలు. స్ట్రెచర్ అనేది స్థానానికి తప్ప వ్యక్తులకు ఉండదన్నది సీఎం మాటల తాత్పర్యం. ఈ యాక్షన్ కి సీరియస్ రియాక్షన్ ఇచ్చింది బీఆర్ఎస్. పరిమితిని దాటి మాట్లాడుతున్నారంటూ ఎక్స్ వేదికగా సీఎం పై వెర్బల్ అటాక్ చేశారు కేటీఆర్. పేమెంట్ కోటాలో పదవి దక్కడంతో రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయన్నారు. అక్కడితోనే ఆగలేదు. అనుచిత వ్యాఖ్యల కాన్సెప్ట్ ని అవకాశంగా తీసుకుంది బీఆర్ఎస్. కేసీఆర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న అభియోగంతో ఫిర్యాదుల పరంపర మొదలుపెట్టింది. పేట్ బషీర్బాగ్, ఫిలిం నగర్ పిఎస్ఎల్లో కంప్లైంట్లు రిజిస్టర్ చేసి సీఎంను కార్నర్ చేయబోయింది. ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలి అన్న డిమాండ్లతో హల్చల్ చేసింది. పెద్దవాళ్లను తిడితే పెద్దోడైపోతావనుకున్నావా? ఇక కాంగ్రెస్ పార్టీ కాటికే వయా మార్చురీ అంటూ విమర్శలు గుప్పించింది గులాబీ దండు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ లాంటి వాళ్లు కౌంటర్లిచ్చినా తాకిడి తగ్గలేదు. ఒక సందర్భంలో సీఎం స్టేట్మెంట్ బూమరాంగ్ అయిందా అనే సందేహాలొచ్చాయి. ఈ మొత్తం ఎపిసోడ్కి అసెంబ్లీ సాక్షిగా కంక్లూజన్ ఇవ్వబోయారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పట్లో అధికార పార్టీ బీఆర్ఎస్ కు ఒక స్ట్రెచర్ ఉండేది. 2023లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజలు స్ట్రెచర్ ఇచ్చారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చి మార్చురీకి పంపించారు. బీఆర్ఎస్ ప్రస్తుతం మార్చురీలో ఉంది, నేనన్న దాంట్లో తప్పే ఉంది అంటూ తన స్టేట్మెంట్ ను మరింత పాలిష్డ్ గా మార్చేశారు. ఎవరు మాట్లాడినా అడ్డుకుంటాం, ఆ తర్వాత మేము వెళ్ళిపోతాం. ఖాళీగా ఉన్నది కదా అధ్యక్ష, మన పార్లమెంట్ ఎలక్షన్లు ఇదే జరిగింది కదా అధ్యక్ష. నేనేం చెప్పినా సున్నా అవుతుంది, గుండు సున్నా అవుతుంది అని చెప్పిన కదా అధ్యక్ష. ఇట్లనే వ్యవహరిస్తే రేపు శాసనసభలు కూడా గుండు సున్నా అవుతుంది అధ్యక్ష. కేసీఆర్ కుర్చీని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు గుంజుకుని నన్ను కూర్చోబెట్టారు. ఆయన దగ్గర తీసుకోవడానికి ఇంకే ఉంది. ఆయన కేసీఆర్ 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ప్రతిపక్షంలోనే ఉండాలి, నేను ఇక్కడే ఉండాలి అని రేవంత్ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ నెక్స్ట్ లెవెల్. వారి దగ్గర ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదా, ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికి కావాలి అధ్యక్ష? అయితే హరీష్ రావు గారు కావాలి, లేకపోతే కేటీఆర్ కావాలి. అయితే గీతే ఏదైనా కోరుకుంటే జరగరాంది ఏదైనా జరిగితే వాళ్ళిద్దరు ఆ కుర్చీ కోసం పోటీ పడతారు. కానీ నేను ఇక్కడి నుంచి అక్కడికి పోను కదా అధ్యక్ష, నేనెందుకు కోరుకుంటా అధ్యక్ష? ఏపీ సోషల్ మీడియాలో కలుపుతీత వేగంగా జరుగుతోంది. సోషల్ మీడియా సురలపై ఒక్కో పాదం మోపుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో హద్దులు దాటి రెచ్చిపోయిన శాల్తీలు ఒక్కొక్కరుగా జైలు పాలవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచిస్తుందా? సీఎం రేవంత్ ఆ మేరకు హింట్ కూడా ఇచ్చేశారు. సెక్రటేరియట్ ఓపెన్ చేసినాం, సెక్రటేరియట్కి వస్తున్నారు. మనం సెక్రటేరియట్లో ప్రజల్ని లిబరల్గా వదిలితే దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. జర్నలిస్టులను అంతకుముందు ప్రజాప్రతినిధులను రానియలే, జర్నలిస్టులను రానియలే సెక్రటేరియట్లకు. మనం వచ్చినాక అలవ్ చేస్తున్నాము. వాళ్ళు లోపలికి వచ్చి కూర్చొని ఏది పడితే అది రాస్తున్నారు. స్లోగా ఏమైంది అని నియంత్రించే కాడికి వస్తాయి. నియంత్రించిన తర్వాత మీరు బాధపడి కూడా ప్రయోజనం లేదు. సోషల్ మీడియాలో కలుపుతీతకు వేళ్లయింది అంటూ సాలిడ్ గా ఓ సిగ్నల్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. భూభారతి పేరుతో సోషల్ మీడియాలో తనపై ఘోరమైన దుష్ప్రచారం జరుగుతోందంటూ తీవ్ర అసహనానికి గురయ్యారు. పేదల భూములు పేదలకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటే తనపై ఎందుకు అక్కసు అంటూ అసెంబ్లీ వేదికగా ఎమోషనల్ అయ్యారు. అన్నిటికీ బరాయించుకుంటా, తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటా అనేమన్నా ఏషాలు ఏదలుచుకోరా. అన్ని చట్టపరంగానే చేస్తా, చట్టాన్ని పరిధిని ఏం దాటను. ప్రతిదానికి శిక్ష ఒక విధానం ఉంది, ఏది కూడా పరిధి దాటను. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని, చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి. పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి పార్టీ ఆఫీసుల్లో చోటివ్వడం, వాళ్లతో వికృతమైన పోస్టులు పెట్టించడం, పోలీసులు యాక్షన్ తీసుకుంటే పాత్రికేయుల స్వేచ్ఛ అంటూ గగ్గోలు పెడతారా అని నిలదీశారు. మా గురించి మాట్లాడండి, ఇంట్లో ఉన్న ఆడవాళ్లపై మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా నేను అడుగుతున్న. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. పొందిన పైశాచిక ఆనందం చాలు, ఇక మేల్కోండి, లేకపోతే తోలు తీసి డోలు కడతామన్నారు సీఎం. త్వరలో మరికొందరు యూట్యూబర్లు లైన్లో ఉన్నారన్న సంకేతం కూడా కనిపించింది సీఎం ప్రసంగంలో. ఇటీవల ఒక మహిళా జర్నలిస్ట్ అరెస్టు నేపథ్యంలో సీఎం స్టేట్మెంట్ ఆసక్తికరంగా మారింది. సీఎం ఢిల్లీ టూర్ అని వార్త రాగానే 30వ సారి 40వ అని గోల పెడుతున్నారు. ఢిల్లీ టూర్ల మీద నాకో లెక్కుంది, మీ తిక్కలన్నీ తేల్చే ఓ లెక్కేంటో నన్ను అడగండి చెప్తా అని బీఆర్ఎస్ పై మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.
ఏమైనా గోటీలు ఆడుకోనికి పోతున్నా అధ్యక్ష, నేనేమన్నా 32 సార్లు పోయినా అధ్యక్ష ఢిల్లీకి, ఒక్కసారి కాదు. భవిష్యత్తులో ఇంకా 300 సార్లు అయినా పోతాం అధ్యక్ష. ఈ 15 నెలల్లో నేను 32 సార్లు ఢిల్లీకి పోయినా. 32 సార్లలో 3 సార్లు ప్రధానమంత్రిని కలిసిన, మిగతా అందరు కేంద్ర మంత్రులను కలిసిన, ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డితో సహా, బండి సంజయ్తో సహా ప్రతి ఒక్కరిని కేంద్ర మంత్రులను కలిసినాం. ప్రధాని అంటే ముఖ్యమంత్రులకు పెద్దన్న, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద దిక్కులాంటోడు. ఆయన కలిస్తే తప్పే ఉంది, దాన్ని కూడా రాజకీయం చేస్తారా? కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తే దాంట్లో కూడా బొక్కలు వెతుకుతారా అని నిలదీశారు. అవసరమైతే బీజేపీ వాళ్లను కూడా ఢిల్లీకి తీసుకెళ్తామన్నది ఆయనిచ్చిన కొనసాగింపు. వెళ్ళినప్పుడల్లా ఢిల్లీకి పోయిండు, ఢిల్లీకి పోయినా కలిసిన నరేంద్ర మోడీ గారిని, దేశ ప్రధానమంత్రి. ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించే సంస్కృతి నాకున్నది, మీకు లేకపోవచ్చు. మీరు కేసుల కోసం వచ్చి చీకట్లు గెలుచుకుంటూ ఉండొచ్చు. మీరు మీ సంపాదనను కాపాడుకోవడానికి మీరు ఎవరైనా కాళ్ళు పట్టుకోవచ్చు. నాకే ఉంది, బాజాప్తా కలిసిన బడేబాయ్ అన్నాడు, ఎస్ ఆన్ ద ఫ్లోర్ ఆన్ రికార్డ్. నేను మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకుని, దేశ ప్రధానమంత్రి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా పెద్దన్న లాంటి వాడే. కమిషన్ల కోసం భాగ్యనగరాన్ని సర్వనాశనం చేశారు. హైడ్రా లాంటి వ్యవస్థల్ని తీసుకొచ్చి బాగు చేద్దామంటే గగ్గోలు పెడతారు. ఇదెక్కడి రాజకీయ నీతి అంటూ ఎమోషనల్ అయ్యారు సీఎం. ఈరోజు నాలాలు, రోడ్లను, చెరువులను, కుంటల్ని ఆక్రమించుకుంటుంటే, చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ మీద పోయినప్పుడల్లా పెడబొబ్బలు పెడతారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు కదా ఆక్రమించుకున్న చెరువులు మాయమైపోయినాయి, మింగేసింది అధ్యక్ష చెరువులను. ఆ మింగేసిన చెరువులను పునరుద్ధరించాలని చేస్తే గగ్గోలు పెడుతున్నారు అధ్యక్ష. వీళ్ళు మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటారు. చెరువులు ఉన్నాయని, చెరువుల దగ్గర ప్రాజెక్టులు కట్టినాయని, కట్టిన వాటిని మేము కూలగొట్టినవన్నీ అధ్యక్ష. లెక్క తీరు. మీరు అప్పులు చేసి పారిపోతే మేం వాటికి మిత్తీలు కట్టుకుంటున్నాం. గడిచిన 15 నెలలు దీనికే ఖర్చయిపోయాయని వాపోయారు సీఎం. ప్రజలే మా బాసులు, నన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన ప్రజలకు మాత్రమే నేను జవాబుదారీ. మీరంతా ఆయారాం గయారాంలని ముక్తాయింపునిచ్చేశారు. ఇప్పుడే ఏమైంది, ఇంకా ఉంది. సోమవారం తర్వాత ఇంతకు మించి ఎంటర్టైన్మెంట్ రెడీ అంటోంది సభాపర్వం. అసెంబ్లీ సినిమా మొత్తం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నడుస్తోంది. బీజేపీ ఊసే లేకుండా పోతుంది. అందుకే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై కమలనాథులు కూడా ఓ నజర్ వేశారు. బడ్జెట్ సెషన్స్ జరుగుతున్న తీరుపై చర్చించి పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలుపై నిలదీయాలని, ప్రజా సమస్యలపై సమగ్ర చర్చకు పట్టుబట్టాలని సూచించారు. సోమవారం తర్వాత అసెంబ్లీలో ట్రయాంగిల్ వార్ షురూ కాబోతోందా? మేం ఢిల్లీ వెళ్లేది రాష్ట్రం కోసం, మీరు ఢిల్లీకి వెళ్లేది మోకరిల్లడానికి. ఆ తేడా ప్రజలే గమనిస్తున్నారు అని బీఆర్ఎస్ ను సూటిగా టార్గెట్ చేశారు సీఎం. కృష్ణానది జలాల వాటాపై రాజీ పడ్డ పాపానికి తెలంగాణ ప్రజలకు శాపం తగిలింది అన్నారు. సీఎంకు పక్కబలంగా నిలబడ్డ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ బీఆర్ఎస్ పై మరింత డోస్ పెంచారు. 2021లో ప్రతి సంవత్సరం వచ్చి రెన్యువల్ చేసుకునేందుకు మాకు ఓపిక లేదు, తీరిక లేదు. ఫామ్ హౌస్ల నుంచి మేము రాలేము. పర్మినెంట్గా ఈ ఒప్పందాన్ని ఒప్పుకుంటున్నాను. 2021-22లో శాశ్వత మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. పులిచింతల ప్రాజెక్టు వల్ల తెలంగాణకి అన్యాయం లేదు అని రికార్డు చెప్తున్నాయి కదా. మీరు అడిగి రండి, పులిచింతల ప్రాజెక్టు వల్ల తెలంగాణకి అన్యాయం జరుగుతాయని చెప్తున్నారు. మీకు తెలియకుండా మాట్లాడతారు మీరు. అసలు మీకు ఏం తెలుసు పులిచింతల గురించి? కృష్ణా నదీ జలాల విషయంలో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి 512 ఇచ్చేయండి, మాకు 299 సరిపోదని 10 ఏళ్ల పాటు సంతకం పెట్టిండ్రు. మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు, నేను ఢిల్లీకి పదే రిప్రజెంట్ చేసి ఆ సబ్జెక్ట్ రీఓపెన్ చేసి ఆ 811 టీఎంసీ వాళ్ళు ఒప్పుకున్న దాన్ని మేము రీఓపెన్ చేసి తెలంగాణకి ఇది అన్యాయం, ఇది మేము ఒప్పుకోం, ఆ సబ్జెక్టు రీఓపెన్ చేసిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. బరాబర్ ఢిల్లీ వెళ్తా, ఒకసారి కాదు 100 సార్లు వెళ్తా, మీకేంటి నొప్పి అంటూ సీఎం చేసిన కామెంట్లపై బీఆర్ఎస్ నుంచి ఘాటుగానే పడ్డాయి కౌంటర్లు. బీఆర్ఎస్ ను తిట్టడం, బీజేపీని పొగడ్డం తప్ప సీఎం ప్రసంగంలో పసే లేదంటోంది బీఆర్ఎస్. 3 గంటలు ముఖ్యమంత్రి గారి రిప్లై ప్రసంగం, దాంట్లో తీరా చూస్తే ఏముంది అంటే మినిమం ఎంత లేదన్న ఒక 100 సార్లు కేసీఆర్ జపం, కేసీఆర్ పేరు జపం, నామస్మరణం, తర్వాత బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు, పొగడ్తలు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? తెలంగాణ లేకపోతే నీ ముఖ్యమంత్రి ఎక్కడిది? ఒక్కసారి ఆలోచన చేయి.
అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్తో మొదలైన డ్రామా ఇంకా కొనసాగే అవకాశం ఉంది. స్పీకర్ చర్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. సస్పెన్షన్ను ఎత్తివేయాలి అనే డిమాండ్ మీదే ఉంది బీఆర్ఎస్ పార్టీ. ప్రస్తుతానికి జగదీష్ రెడ్డి అంశాన్ని సభా హక్కుల కమిటీకి పంపిన అధికార పక్షం ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేలా లేదు. ఇది కాదు సభ అని అట్లా మాట్లాడి మళ్ళీ అవకాశం లేదంటే ఎట్లనండి? స్పీకర్ గారికి ఒక పార్టీ ఉంటుందా? ఒక పార్టీ వైపు చూసి మాట్లాడతారా? ఒకటే పార్టీకి ఇచ్చుకుంటూ పోతారా అవకాశాలు? ఇంకో సభ్యులు స్పీకర్ గారు నాకు అవకాశం ఏంటి అని అడిగితే కూడా అది నిబంధనల విరుద్ధమా? అసెంబ్లీలో నాన్ స్టాప్ ఫైర్ ఫైటింగ్ షురూ చేసిన తర్వాత కౌన్సిల్లో కూడా సీఎం మారథాన్ స్పీచ్ కొనసాగింది. ప్రజల పక్షం వహిస్తూ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసుకుంటూ ప్రతిపక్షాల్ని చాకిరేవు పెడుతూ ఉభయ సభల్లోనూ దాదాపు 5 గంటల పాటు సాగింది సీఎం ప్రసంగం. సరిపోదా శనివారమని బీఆర్ఎస్ వైపు కన్నుగీటుతోంది అధికార పక్షం.